ఇప్పుడు ఒక ఫీల్డ్ కి సోలార్ ప్యానెల్స్ వాల్స్ ఎన్ని యూస్ చేస్తారు? సోలార్ ప్యానెల్స్ అమ్మ మేము ఇక్కడ యూజ్ చేసేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు పనిచేస్తుంది సోలార్. ఆ తర్వాత కావాలనుకుంటే మళ్ళీ మోటార్స్కి అయితే మాకు కరెంట్కి బిల్స్ లేవు. కరెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు ఫ్రీగా వస్తుంది కరెంట్ విద్యుత్. మాకు అక్కడ సబ్సిడీ 50,000 అయితే మాకు సోలార్ ఇక్కడ ఒక 2 acres-కి 3 acres-కి 4 acres-కి మాకు సరిపోతుంది. సోలార్ వల్ల బాగా మాకు యూజ్ ఎక్కువ. సోలార్ యూజ్ ఎక్కువ మాకు మొక్కలకు కానీ ఊరికి కానీ వేరే పూల తోటలకు కానీ ఈ వెజిటేబుల్స్ కానీ మాకు బాగా యూజ్ అవుతుంది సోలార్స్. ఒక ఎకర్ ల్యాండ్కి ఎన్ని సోలార్ ప్యానెల్స్? ఒక 7 నుంచి 8. సాయిల్ ఫెర్టిల్గా ఉండాలంటే ఎక్కువగా మేము చేసేది ఎరువు వేసి మేము దీన్ని పదును చేయడం బాగా పదును చేస్తే మాకు ఇక్కడ వరి బాగా వస్తుంది. వేరే ఏమీ కలపకుండా ఎరువు చేస్తే మాకు బాగా వస్తుంది. సార్ ఇక్కడ ఏమైనా పండిస్తారు సార్? ఇక్కడ ఈ ఏరియాలో పండించేది ఓన్లీ వరి అమ్మ. అటు సైడ్ పండించేది ఓన్లీ ప్లాంట్స్. దీని బ్యాక్ సైడ్ పండించేది ఓన్లీ వెజిటేబుల్స్. ఇటు సైడ్ పండించే అంతా కూడా ఫ్రూట్స్. ఇక్కడ ఎక్కువగా ఒక 1000 నుంచి 1500 వరకు ఓన్లీ వరి ఉంటుంది ఇక్కడ. డే అంటే ఒక వారానికి ఎంత నీళ్ళు పట్టుకుంటుంది? వారానికి కాదు, ఈ వరి కోసేంత వరకు కూడా వాటర్ ఉండాలమ్మా. 4 months ఖచ్చితంగా 24 hours వాటర్ ఉండాలి. 2 months అయితే అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండదు. వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఈ సీడ్స్ మొత్తం మళ్ళీ మొలిచిపోయే అవకాశం ఉంటుంది. మొక్క మొలిచిపోయే అవకాశం ఉంటుంది వాటర్ లేకపోతే ఈ ధాన్యం పనిచేస్తుంది. ఇక్కడ మనుషులు ఉంటారు, డైలీ డేకి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయి. ఇంత పెద్ద స్థలంలో ఏదైనా మొత్తం పాడైపోవడం అంటూ ఏముండదు. డైలీ వచ్చి చెక్ చేస్తారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మెడిసిన్ ద్వారా దీన్ని మారుస్తారు. కంప్లీట్గా 6 to 7 months అన్న. 6 to 7 months. ఫస్ట్ మంత్స్ పెట్టిన కాడి నుంచి ప్రతి 1 monthకి మెడిసిన్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. దీనికి ఒక్కొక్క మంత్ ఒక గ్రోతింగ్ ఒక్కోలా ఉంటుంది. లాస్ట్ 4 months అయిన తర్వాత వాటర్ పూర్తి కంప్లీట్. 2 months వాటర్ వదలకూడదు. అక్కడ నుంచి వాటర్ వదిలితే ఏమవుతుందంటే సీడ్ అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ గింజలు మొలిచేసే అవకాశం ఉంటుంది. దాని గురించి ఏమవుతుందంటే మాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేది సీడ్ ఒకటి, సబ్సిడీలో సీడ్ వస్తుంది. తర్వాత ఫెర్టిలైజర్స్ ఎరువులు వస్తాయి, పైన స్ప్రే చేసి ఇందులో ఎక్కువగా యూజ్ చేసి మిర్చి, గోదావరి DAP, యూరియా, పొటాషియం, అమోనియా ఇలాగా దీనికి యూజ్ చేసేది. వాటర్ కూడా మాకు ఇక్కడ 20 నుంచి 24లో మాకు బోర్స్ పడతాయి, వాటర్స్ పడుతుంది. మాకు గవర్నమెంట్ నుంచి ఈ వరికైనా నర్సరీలకి మాకు వచ్చేది డ్రిప్స్, మోటార్స్, ఇంజన్స్, గ్రీన్ నెట్స్, స్పేర్స్, పైప్స్, జనరేటర్స్, ట్రాలీస్ మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలో వస్తాయి. ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఆర్గానిక్ కూడా ఉంది. ఆర్గానిక్ అయితే ఈ అవసరం ఉండదు, కానీ ఇది వచ్చినంత ఇదిగా ఆర్గానిక్ రాదు. అది ఎన్ని మంత్స్ పడుతుంది? సేమ్ టైం పడుతుంది. దానికి ఆర్గానిక్ వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఎవరైనా బాగా పెద్దోళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఆర్గానిక్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వల్ల గ్రోతింగ్, షైనింగ్ బాగా ఎక్కువ రావడం, వరి ఎక్కువగా రావడం, దాని గురించి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు.